సర్వతీర్థమయీ మాత సర్వదేవమయ పిత తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ తౌహి నిత్యతః. మాతృదేవోభవ పితృదేవోభవ. మహాలయ పక్షాల గురించి చెప్పమని చాలామంది శ్రోతలు ఫోన్ ద్వారా అడుగుతున్నారు. దాని గురించి కొంచెం వివరంగా మీకు చెప్పాలనే ప్రయత్నం చేస్తాను. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటిది మీ అందరికీ తెలియాలి. దీన్ని మీరు ఆచరించాలి, మన పెద్దలకి పుణ్యగతులు కలగాలి అనే ఉద్దేశంతో దీన్ని చెప్పడానికే నిర్ణయించుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో అనేటటువంటి మాసాన్ని 2 భాగాలు చేయండి. 2 భాగాలు చేస్తే మీకు మొదటి భాగంలో అంతా వినాయక చవితికి సంబంధించినటువంటిది నవరాత్రులు అవి జరుగుతూ ఉంటాయి. తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి బహుళ పాడ్యమి నుంచి బహుళ అమావాస్య వరకు, అంటే డేట్లు కూడా చెప్తాను, రాసుకోండి. 27వ తారీఖు 9వ నెల 2026 నుంచి 10వ తారీఖు 10వ నెల 2026 వరకు ఈ 15 రోజుల్ని మహాలయ పక్షాలు అంటారు. అంటే భాద్రపద మాసంలో వచ్చే 2 పక్షాలు, ఒక నెలని పక్షము అంటే భాగం అని అర్థం. 2 భాగాలు చేయండి నెల రోజుల్ని. ఒకటి 15 రోజులు, ఒకటి 15 రోజులు వస్తుంది. ఈ మొదటి 15 రోజుల్లో అంతా మనకి వినాయక చవితి ఆవిడే అంత జరుగుతుంది. ఈ 2వ పాడ్యమి నుంచి బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు దీన్ని 2వ పక్షం అంటారు. ఈ 2వ పక్షం అంతా కూడా దీన్నే మనము వాళ్ళందరూ అనేటటువంటిది ఏంటంటే మహాలయ పక్షం అంటారు. అంటే దీన్ని పెద్దల పక్షం అని కూడా కొంతమంది, అంటే కొంచెం పల్లెటూరుల్లో అక్కడ వ్యవహారికంలో ఉన్నది. ఇది ఏంటంటే ఈ సమయంలో పెద్దలందరూ కూడా వారందరూ కూడా వారికి తమ వంశము తన వంశంలో పుట్టినవారు, వాడు 20-30 సంవత్సరాల కింద 20-30 తరాలకు ముందు పుట్టి ఉండినా కూడా అందులో కొంతమందికి పిల్లలు లేకపోవచ్చు, కొంతమందికి ఉన్న అశ్రద్ధగా వాళ్ళకి ఏమీ చేయకపోవచ్చు, లేదా అగ్నిదగ్ధ అనగ్నిదగ్ధ అని చెప్పేసి కొంతమంది పాము గరి చచ్చిపోయిన వాళ్ళు, అగ్నిలో కాలి చనిపోయిన వారు, నీటిలో పడి చనిపోయిన వారు, ఇట్లా రకరకాల మనుషులు ఎంతోమంది ఉంటారు మన వంశంలోనే 20-30 తరాల ముందుకు వెళ్తే. ఎందుకంటే ఆనాడు ఈ బిల్డింగులు కానీ ఈ యొక్క రోడ్లు కానీ మరి ఏమీ లేవు, శుద్ధ అడవులు. ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే చెట్టు తొర్రల్లో కొండ గుహల్లో తలదాచుకున్నారు. పామే వస్తుందో, తేలే వస్తుందో, సింహమే వస్తుందో, పులే వస్తుందో, నక్కే వస్తుందో, కుక్కే వస్తుందో, ఏది కరుస్తుందో, ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో, ఎవరు ఎప్పుడు బతుకుతారో అనేటటువంటి తెలియనటువంటి కాలం అదంతాను. అంచేత అటువంటి వాళ్ళందరినీ మన వంశస్థులు కాబట్టి వాళ్ళని కొంతమందికి ఈ రకమైనటువంటి ఈనాడు చేసేటటువంటి పిండ ప్రదానాలు కానివ్వండి, ఈ తెల్ల తర్పణాలు కానివ్వండి, ఇవన్నీ అందనటువంటి వాళ్ళకి మనం ఒక మంచి అవకాశాన్ని కల్పించి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో తెలియదు, ఒక మనిషి జన్మలో ఉన్నారో, స్వర్గంలో ఉన్నారో, నరకంలో ఉన్నారో, ఎక్కడున్నా వాళ్ళు సుఖంగా ఉండడానికి మన వంతు ప్రయత్నంగా మనం చేయటమే ఈ మహాలయ పక్షాల యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను అనుకోండి, నన్నే తీసుకున్న ఉదాహరణ, ఎవరినో తీసుకుని ఎవరినో బాధపెట్టేందుకు వేరే రకంగా ఫీల్ అవటం. మా నాన్నగారు లేరు, మా అమ్మగారు లేరు, నా భార్య లేదు, వీళ్ళ ముగ్గురికి నేను ఆబ్దికాలు పెడుతూనే ఉండాలి. అదే కాదు, మేము 6 అన్నదమ్ములు, 5 మంది చనిపోయారు, మా పెద్దదని గారు కూడా చనిపోయారు. వీళ్ళందరికీ కూడా పెట్టవలసిన అవసరం నాకు లేదు, వాళ్ళ పిల్లలు పెట్టాలి. నేను పెట్టవలసింది ఈ ముగ్గురికే, మా అమ్మగారికి, మా నాన్నగారికి, నా భార్యకే. కానీ మా అన్నగారికి పెట్టేసే అధికారం నాకేం లేదు. అక్కడ వాళ్ళ పిల్లలు పెట్టుకుంటారు. వాళ్ళ అంచేత ఒకవేళ లేకపోయినా కూడా ఏదో కర్తృత్వం మీద పెట్టుకుని చేయవలసిందే, కానీ చేయడానికి అధికారం అయితే లేదు అక్కడ. కానీ ఇటువంటి మహాలయ పక్షాలలో లేదా కొన్ని క్షేత్రాలకు, అంటే ఉదాహరణకు ఒక పిఠాపురం పాదగయ్య ఒక గోదావరి ఒడ్డుకి, ఏదో ఒక నదీ ఒడ్డుకి చేరినప్పుడు, లేకపోతే పుష్కరాలప్పుడు, భారతదేశంలో ఎక్కడ ఏ నది పుష్కరాలు జరిగినా కొన్ని క్షేత్రాల్లో మనకి చెప్తుంటారు కదా, ఆర్థిక మంత్రంలో కూడా వస్తుంది కదా, కాశీగయ, అవంతిక, మధురామాయ, ఇవన్నీ మోక్షదాయక, మోక్షాన్ని ఇచ్చేటువంటి ప్రదేశాలు. అటువంటి దగ్గరికి వెళ్ళిన పెద్దలకు, మన పెద్దలకి అందరికీ కూడా తెలిసినంత వరకు
తెలియని వాళ్ళకు కూడా అందులో ఒక వరద వస్తుంది, తర్వాత చెప్తాను. వీళ్ళందరికీ కూడా మనం ఆబ్దికం పెట్టవచ్చు, పిండ ప్రదానం కూడా చేయవచ్చు, తిలతర్పణాలు వదలవచ్చు. అటువంటి అవకాశం అన్నమాట ఇది. మన పెద్దలకి పెట్టేటటువంటి మహద్భాగ్యం మనకి మహాలయ పక్షాల్లో కలుగుతోంది. కొంతమందికి ఎక్కడికో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ మోక్షదాయకాలైనటువంటి వాటన్నిటి దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్ళి మన ప్రాంతంగానే స్థలంలో వెళ్ళి అక్కడ మన ఆర్థిక పరిస్థితి కుదరకపోవచ్చు. అంటే ఈ రోజునంటే మనకి ఫ్లైట్లు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. ఆనాడు ఏమున్నాయి, ఏమి లేవు కదా. అటువంటిప్పుడు మరి ఇలాంటి మహాలయ పక్షాలే మనకి గతి, వాళ్ళందరికీ ఏదైనా చెయ్యాలనుకుంటే. కాబట్టి అటువంటి రోజుల్లో మన తరంలో మేనత్త భర్త, వాళ్ళు ఇంకా చుట్టాలు, మనకి చదువు చెప్పిన గురువులు, మన ప్రాణ స్నేహితులు, చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం వాళ్ళే కాకుండా మన ఇంటిలో పనిచేసి, పూర్వకాలంలో మన ఇంటికి ఒక చాకలి ఉండేవాడు. ఏ చాకలంటే ఆ చాకలిని పిలిచేయడం, లేకపోతే మనమే బట్టలు ఉతుక్కోవడం, మనమే స్త్రీలు చేసుకోవడం లేవండి ఆ రోజుల్లో. అలాగే మంగళ కూడా ఇంటికి ఒక మంగళ ఉండేవాడు, ఒక చాకలు ఉండేవాడు. ఇంట్లో పనిచేయడానికి 2-3 పాలేరులు ఉండేవాళ్ళు, ఆవులు చూసుకోవడానికి, వీటిని చూసుకోవడానికి. ఇంట్లో పనిచేయడానికి మనుషులు ఉండేవారు. వారికి పెద్ద పెద్ద ఇల్లు, 2 ఎకరాలు 3 ఎకరాల్లో మన ఇల్లు ఉండేవి. ఆ చివరిలో ఎక్కడో వాళ్ళ గుడిసెలు ఉండేవి. వాళ్ళ గుడిసెలు వేసి ఇచ్చేవాళ్ళం, వాళ్ళు ఉండేవారు. వాళ్ళకి రెంటలు లేవు ఈనాడులాగా. కరెంట్ ఖర్చు లేదు, అసలు కరెంటే లేదు కాబట్టి. ఇటువంటివన్నీ లేని రోజుల్లో వాళ్ళు అప్పుడు అనేవారు కూడా. వాళ్ళు అంత కృతజ్ఞతతో మనకి పనిచేసి మన దగ్గర ఉండేవారు కాబట్టి మీ ఉప్పు తిని బతికిన వాళ్ళు అనేవారు. ఈనాడు ఉప్పు తిన్నాం కదా, ఏం లేదు. ఇప్పుడు ఎవరినైనా గబుక్కుని మనం కొంచెం రూట్గా మాట్లాడామనుకోండి, కష్టంగా మాట్లాడుకోండి, ఊరికే ఇచ్చినావా పైసలాగైనా, పనిచేసి ఇచ్చినావు అంటున్నాడు. అంచేత అలాంటివి ఏం మాట్లాడకండి. ఈ రోజులు కాదు ఇవి, ఎవరి రోజులు కాదు ఇవి, అందరివి నీ రోజులు. ఎవడికి వాడే పెద్ద, ఎవడికి వాడే హీరో, ఎవడికి వాడే వేదాలు రాసేసుకుంటాడు. వాడి ధర్మం ఏంటో వాడు చెప్పుకుంటాడు. వాడు చేసిందే హీరోయిజం. ఇలా ఈ రకంగా ఉంది ప్రపంచం. చేత శాస్త్రాన్ని కూడా వాళ్ళు నమ్మేది, వాడు చెప్పింది మనం నమ్మాల్సిందే. కానీ ఈ విధమైన పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో మన పెద్దలకి, మన దగ్గర పనిచేసినటువంటి వాళ్ళకి, గురువులకి, చనిపోయిన వారికి, అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానం, సర్వే కారుణ్య అని చెప్పేసి, ఇటువంటి వాళ్ళు ఇంకా మనకి కొంతమంది గోత్రం తెలియనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందరికీ పెట్టాలన్నా వాళ్ళ గోత్రం తెలియాలి కదా. అటువంటి వాళ్ళకు కూడా సర్వే కారుణ్య అని చెప్పేసి ఒక పదం వస్తుంది. దాంతో బావరు, బామ్మరుదులు, ఇట్లా మనకు అర్హత ఉన్నా లేకపోయినటువంటి అందరికీ కూడా నువ్వు ఎవరెవరికి నీ మనసులో స్థానం ఉందో, కొంతమందికి స్థానం ఉండడానికి మన తాతల నాడు పనిచేశారు మన దగ్గర, ఆ పనివాడు పేరు తెలియదు, వాడు రూపు తెలియదు మీకు, అయినా కూడా వాడికి కూడా పెట్టవచ్చు. ఇంత మహద్భాగ్యం, ఇంత విశాలమైన భావన, ఇంత విశాలమైన హృదయం ఏ మతంలో కనిపిస్తుందండి మీకు? ఇంత చక్కటి ఈ మహాలయ పక్షాల్లో వారందరికీ ఏముందండి పోయేది? సంవత్సరానికి ఒకసారి ఓ పిండం పెడతారు, కాసిన తెలతర్పణాలు వదులుతారు. ఇటువంటి దాన్ని ఎప్పుడు వదులుకోకండి. ఒక పుష్కరాలకు వెళ్ళినా, ఒక నదీ తీరాలకు వెళ్ళినా, ఒక క్షేత్రాలకు వెళ్ళినా వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలు చేయండి. వాళ్ళని కూడా తరింపజేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్న డేట్లు గుర్తున్నాయి కదండి. ఈ 15 రోజుల కాలంలో అందరూ చేసుకోండి. కొంతమంది ఇతర కులస్తులు అయితే కొంతమంది ఏం చేస్తారంటే పెద్దల పేరు చెప్పి ఏవో బియ్యము, ఉప్పు, పప్పు, కూర, కాయ, ఎరువు, పెరుగు, పాలు ఇవన్నీ ఇచ్చుకుని ఎవరెవరికి దలుచుకున్నారో వాళ్ళకి వాళ్ళ పేరున ఆకుల్లో పెట్టేసి ఆ భద్రగారిని ఎవరో పిలిపించుకుని తర్పణం చేసుకునే అలవాటు ఉంటే తర్పణం కూడా విడిపిస్తారు. లేదంటే ఇవన్నీ వాళ్ళ పేరు చెప్పేసి ఆ బ్రాహ్మడికి ఇచ్చేసి దండం పెట్టేస్తారు. వాళ్ళ సాంప్రదాయాన్ని పెట్టి చాలా, అదేం తప్పు కాదు. మేము పిండాలు పెట్టి, తర్పణాలు పెట్టి ఒక మంత్రం చెప్పేటటువంటి బ్రాహ్మణుడిని ఒక 5-6 మంది 10 మందిని భక్త బ్రాహ్మణుల్ని పిలిచి ఎంత చేస్తే మాకెంత పుణ్యం వస్తుందో, మిగతా వారు ఆ పెద్దల పేరు చెప్పి అదేదో ఆ బ్రాహ్మడికి ఇచ్చేస్తే అంత పుణ్యానికి ఏమాత్రం, ఈ బ్రాహ్మడికి వచ్చిన పుణ్యానికి ఏమాత్రం తగ్గినటువంటి పుణ్యమే మిగతా వారికి కూడా వస్తుంది. అంచేత పెద్దలని ఎప్పుడూ మర్చిపోవద్దు. వంశము వృద్ధి చెందాలి అంటే అది కేవలము పితృదేవతల వలన మాత్రమే సాధ్యము. మీరు ఏ దేవుణ్ణైనా పూజించండి, నీకు చదువు కావాలా ఇస్తారు, ఐశ్వర్యం కావాలా ఇస్తారు, నువ్వేం కోరు, వంశాభివృద్ధి తప్ప అన్నీ ఇస్తారు. నీ వంశాభివృద్ధి చెందాలి అంటే నీకు కొడుకులు కలగాలి, నీకు కొడుకుంటేనే నీకు పిండ ప్రదానం చేస్తారు. అది లేని పక్షం కూతుళ్ళు ఉన్నారనుకోండి, ఒక్కడికి వచ్చినప్పటికి ఇంకో రకం అవుతుంది, అది దౌహిత్రుడు అవుతారు, అది సెకండరీ. అది
పుత్రస్య పుత్ర పౌత్ర, వాడికి మళ్ళీ అర్హత ఉంటుంది. ఇక్కడ దౌహిత్రుడు అన్నాడు కూతురు కొడుకు, అక్కడ వాడి ఇంటి పేరు మారిపోయింది, మొత్తం అంతా మళ్ళీ చేంజ్ వస్తుంది. అయితే సెకండరీ అంతే అది. చేత మన యొక్క వంశం వృద్ధి చెందాలి అన్నట్టయితే ఖచ్చితంగా పెద్దల ఆశీర్వచనమే మనకు కావాలి, ఆశీర్వాదం కావాలి. దాని ద్వారానే మన వంశం ముందుకెళ్తుంది. లేకపోతే ఆ మనిషితో అక్కడ ఆగిపోతుంది, అక్కడతో ఆగిపోతుంది. అంచేత పెద్దలందరికీ ఈ కార్యక్రమం చక్కగా చేయండి, సంతానాన్ని పొందండి. ఏదో మనం చనిపోయిన తర్వాత మనం నమ్మేటటువంటి ఆ స్వర్గము, నరకము, యముడు, చిత్రగుప్తుడు ఇవన్నీ మనకి నమ్ముతున్నాము, మన మతంలో ఉన్నదే కాబట్టి అవన్నీ మనకి ఆ సుఖాలు పొందాలన్నా, కష్టాల నుంచి బయటపడాలన్నా, ఆ దశదానాలని అవన్నీ ఇవన్నీ ఏవో చేసి మొత్తం మీద మనం తరించడానికి ఇదొక చక్కటి మార్గాన్ని మనకి మన పెద్దలు నిర్దేశించారు. మన పెద్దలు నిర్దేశించినటువంటి బాటను విడనాడకండి. ఏదో తాత్కాలిక సుఖాల కోసమో, తాత్కాలికమైనటువంటి వాడి అక్కర్లేనటువంటి ప్రసంగాలు వినవకండి. తద్వారా మనకి మైండ్లో, మన మెదడులో ఘర్షణ ఏర్పడుతుంది. మనం చిన్నప్పటి నుంచి ఆచరించేది వేరు, అనుసరించేది వేరు. మన తల్లిగారు, మన అక్కగారు, మన చెల్లి, మన అన్నలు, మన వదినలు, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళందరూ అనుసరించిందని మనం ఇప్పుడు దాకా చూస్తున్నాం, ఆచరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవడో వచ్చి ఏదో సొల్లు కబుర్లు చెప్తారు వాళ్ళు, మా మతంలో దిగురు, మా ప్రభువుని నమ్ము అనేసి. అట్లాంటివి ఏం చేయమాకండి. అప్పుడు మీలో వినగా ఏమవుతుంది, ఇందులోనూ కొన్ని ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. అది దేవుడు తప్పు కాదు, మనం శ్రద్ధగా చేయకపోవటం వల్ల కానివ్వండి, మరి ఏదో కారణాల వల్ల మనం కొన్నింటిలో ఫెయిల్ అవ్వచ్చు. అయినా సరే ఈ పరిస్థితిని ఆధారంగా చేసుకుని వీడి మాటలు మన చెవికెక్కి మనలో ఒక రకమైనటువంటి ఘర్షణ, ఇది కరెక్టా అనేటటువంటి ఒక ఘర్షణ. మన సనాతన సాంప్రదాయం గొప్పదా, లేకపోతే నిన్నగాకి మొన్న వచ్చారు వాళ్ళు ఏదో కార్లు తిరుగుతున్నారు, అలా బట్టలు వేసుకున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, అవన్నీ హ్యాపీ ఎక్కడి వరకు రోడ్డు మీద ఎక్కినట్టే, ఇంటికి వెళ్తే ఏం లేదు, నువ్వెంత నేనంతే ఆయన అంతే. చేత ఈ ఘర్షణ మనలో బయలుదేరి మనొక ఎటు దారి తెలియని పరిస్థితుల్లో పడేస్తుంటాయి. అసలు వినడానికే ప్రయత్నం చేయకండి, పొమ్మనంతే. నువ్వు ఆచరిస్తున్నది అదే. కృష్ణ భగవాన్ కూడా మళ్ళీ గీతలు చెప్పాడు. చేత మన ధర్మాన్ని మనం పాటిద్దాం. శుభం భూయాత్.